మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం. మంగళవారం, జనవరి 21, 2025. ఈనాటి ధ్యానాంశం: శాంతి మన సొంతం. ఈనాటి వాక్య భాగంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 25 నుండి 31 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. మా పెద్ద కుమారుడు 18 నెలల వయసప్పుడు తోటి పిల్లలని కరవడం మొదలుపెట్టాడు. నేను ఎలా చెప్పినా ఏమి చేసినా గాని వాడు మానలేదు. కనుక నేను వాణ్ణి ఇతర పిల్లలతో ఆడుకోకుండా దూరంగా ఉంచాల్సి వచ్చేది. నేను బయటికి స్నేహితులను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా వాడి విషయం నాకు ఆందోళనగా ఉండేది. వాడి అలవాటును బట్టి ఒక్కోసారి నేను దేవుని చేత శిక్షించబడుతున్నానా అనిపించి రాత్రిళ్ళు ఏడ్చేదాన్ని. ఇక ఈ పరిస్థితి ఎప్పటికీ మారదు అనుకున్నాను, కానీ క్రమేణా వాడు ఆ అలవాటును మానుకున్నాడు. జీవితం విషయంలోనూ, లోకంలో జరిగే విషయాల్లోనూ ఈ విధంగానే ఉంటుంది. మనం జరుగుతున్న సంఘటనలపైనే దృష్టి పెట్టినప్పుడు శాంతిని కోల్పోయి ఆందోళనతో నిండిపోతాము. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పిన ప్రభు మాటను మర్చిపోతాం. దేవుడు మనకు శాంతినిచ్చే ముందు తుఫాన్లు మన మీదికి రావాలని వేచి ఉండడు. ప్రభు అనుగ్రహించే సమాధానం సిద్ధంగానే ఉంది. అది మన సొంతమే. దేవుడు మనకిచ్చిన శాంతిని కాపాడుకోవడానికి ఉత్తమమైన మార్గం మన దృష్టిని దేవునిపై నిలిపి ఉంచడం. అయితే లోకం తలకిందులైపోతున్నట్లు అనిపించే వార్తలు మన మీదికి దండెత్తి వస్తున్నప్పుడు మన దృష్టిని దేవునిపై ఎలా నిలిపి ఉంచగలం? దేవుని వాక్య వాగ్దానాలను చదువుతూ సమాధాన అధిపతి అయిన ప్రభువును బాగుగా అర్థం చేసుకోవడానికి ఆయనతో సమయం గడిపినప్పుడు అలా చేయగలం. మనం మన హృదయాల్లోకి దేనిని అనుమతిస్తామో దానినే బయటికి వెలిబుచ్చుతాము. కాబట్టి మన హృదయాల్లోకి దేవుని వాక్యాన్ని అనుమతిద్దాం, నింపుకొందాం. నేటి ధ్యానం: దేవునితో సమయం గడపడం ద్వారా నా చింతలను సమాధానంగా మార్చుకోగలను. ప్రార్థన. తండ్రి అయిన దేవా, నీవు మాకు ఉచితంగా ఇచ్చిన సమాధానాన్ని పాడు చేసే క్లిష్ట పరిస్థితులను మేము అనుమతించినప్పుడు మమ్మును క్షమించుము. సమాధానాధిపతి మమ్మును నిరీక్షణతోనూ, విశ్వాసంతోనూ మరియు శాంతితోనూ నింపునట్లు అనుగ్రహించుము. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: ఆందోళనతో సతమతమవుతున్నవారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు వుంగి ఆర్గీరావు, గౌటెంగ్, సౌత్ ఆఫ్రికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.